హలో గైస్ వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మనకి టోటల్‌గా 5 జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్ఎన్‌పి గ్లోబల్ నుంచి, కార్నర్ స్టోన్, యాక్సెంచర్, మైక్రాన్, కాలిక్స్ నుంచి హైరింగ్ అయితే జరుగుతుంది. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు జాబ్స్ అనేవి ఎక్స్‌పైర్ అవ్వకముందే మీరైతే అప్లై చేసుకోవచ్చనమాట. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే యాక్సెంచర్ నుంచి అప్లికేషన్ డెవలప్‌మెంట్ అసోసియేట్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. ఇక్కడ పీడబ్ల్యూడీ అని ఇచ్చారు కదా! పీడబ్ల్యూడీ అంటే ఏంటంటే పర్సన్ విత్ డిసబిలిటీస్ అనమాట. సో ఎవరికైతే వాళ్ళకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటారు కదా! సో వాళ్ళ పొజిషన్‌కి అప్లై చేసుకోవచ్చు. దేవుడిచ్చిన దాంట్లో ఏది పోయినా సరే వాళ్ళు పర్సన్ విత్ డిసబిలిటీస్ అనే అంటారు. సో వాళ్ళందరూ ఈ పొజిషన్‌కి అప్లై చేసుకోవచ్చు. నార్మల్ పీపుల్ ఎవరు కూడా అప్లై చేయొద్దు. అంటే దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఆర్, ఎంఎస్సీలో అయితే సీఎస్ఈ ఆర్ ఐటీ మాత్రం అప్లై చేసుకోండి. ఈ గ్రూప్స్ అన్నిట్లో కూడా మీరు ఏ బ్రాంచ్ అయినా పర్లేదు అప్లై చేసుకోవచ్చు. మీ ఇయర్ ఆఫ్ పాస్ ఔట్ చూసుకుంటే 2019, 20, 21, 22, 23, 24 బ్యాచెస్ వరకు అప్లై చేసుకోండి. మీ ఎంబీఏ గాని, పీజీడీబీఎం గాని ఎవరైనా కంప్లీట్ చేసుంటే వాళ్ళు ఈ పొజిషన్‌కి అప్లై చేయొద్దు అని చెప్పి అంటున్నారు. ఎటువంటి బ్యాక్‌లాగ్స్ అనేవి ఉండకూడదు మీరు ఆన్ బోర్డ్ అయ్యే టైంకి. క్యాండిడేట్స్ షుడ్ నాట్ హావ్ అపియర్డ్ ఫర్ యాక్సెంచర్ రిక్రూట్మెంట్ అసెస్మెంట్ ఆర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇన్ ద లాస్ట్ 3 మంత్స్. ఓకేనా. అప్లై చేసేవాళ్ళు ఎవరైనా సరే యాక్సెంచర్‌కి ఇదివరకు మీరు రిక్రూట్మెంట్ అసెస్మెంట్‌కి గాని, లేదంటే ఇంటర్వ్యూ ప్రాసెస్ గాని మీరు సెలెక్ట్ అయినట్టయితే దీనికి అప్లై చేసుకోవద్దు అంటున్నారు. అండ్ మీకైతే 0-11 మంత్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. 11 మంత్స్ కన్నా ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవద్దు అంటున్నారు. అండ్ మీ సాలరీ రేంజ్ చూసుకుంటే 4,61,200 పర్ ఇయర్లీ ఉంటుంది. వర్క్ లొకేషన్ చూసుకుంటే పాన్ ఇండియా చాలా లొకేషన్స్ అయితే ఉన్నాయి. ఇది మాస్ హైరింగ్ చేస్తున్నారు యాక్సెంచర్ వాళ్ళు. అండ్ ఫైనల్‌గా నోట్ ఏంటంటే ఎవరైతే పర్సన్ విత్ డిసబిలిటీస్ ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. నార్మల్ పీపుల్ ఎవరు కూడా అప్లై చేసుకోవద్దు. ఇన్ కేస్ మీరు అప్లై చేసినట్టయితే మళ్ళీ మీరు సెలెక్ట్ అయితే 3 మంత్స్ వరకు మీరైతే ఎటువంటి జాబ్స్ కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవ్వదన్నమాట యాక్సెంచర్‌లో. ఓకేనా. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఈ పర్సన్ విత్ డిసబిలిటీస్ ఈ క్వాలిటీస్ గనక ఉండుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సో చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. మాస్ హైరింగ్ చేస్తున్నారు కాబట్టి. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే కార్నర్ స్టోన్ నుంచి అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ బ్యాచిలర్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ ఎనీ స్ట్రీమ్ ఆర్ డిసిప్లిన్ 21-24 బ్యాచెస్ వరకు అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క స్కిల్స్ చూసుకుంటే డీప్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ రూబీ ఆన్ రెయిల్స్, జావా స్క్రిప్ట్, జేక్వెరీ, రియాక్ట్ అడుగుతున్నారు. సిమిలర్ లైబ్రరీస్ అంటే యాంగులర్ కూడా చేయొచ్చనమాట. సీఎస్ఎస్, హెచ్టీఎంఎల్ అండ్ డేటాబేస్ కాన్సెప్ట్స్ అడుగుతున్నారు. ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అనమాట. మీకు రూబీ మీద కొద్దిగా బేసిక్స్ ఇచ్చినా పర్లేదు అప్లై చేసుకోండి. అబిలిటీ టు కొలాబరేట్ విత్ అదర్ ఇంజినీర్స్ అండ్ హ్యాండిల్ ఎంటైర్ వెబ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్. ఓకేనా. మీరు మీ యొక్క కొలీగ్స్‌తో మీరు కొలాబరేట్ అయ్యి ఈ యొక్క సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుందంటున్నారు. స్ట్రాంగ్ కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్, డేటా స్ట్రక్చర్స్, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్, డిజైన్ ప్యాటర్న్స్ తెలిసుండాలి. ఏ డిసిప్లైన్ అప్రోచ్ టు డెవలప్‌మెంట్, డాక్యుమెంటేషన్ అండ్ కోడ్ స్ట్రక్చర్, ఎక్సలెంట్ ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ అంటున్నారు. అండ్ డిజైర్ టు రిజాల్వ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్, వర్క్ ఆన్ బోత్ సర్వర్ సైడ్ అండ్ యూఐ సైడ్ మాడ్యూల్స్ అనమాట. అంటే ఫ్రంట్ అండ్, బ్యాక్ ఎండ్ కూడా మేబీ వర్క్ చేయాల్సి ఉంటుందంటున్నారు. డిపెండింగ్ ఆన్ ద సిట్యుయేషన్. వర్క్ లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్. ఇది కూడా చాలా మంచి ఆపర్చునిటీ. అప్లై చేసుకోండి. మిస్ చేసుకోవద్దు. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే ఎస్ఎన్‌పి గ్లోబల్ నుంచి క్వాలిటీ అష్యూరెన్స్ అప్రెంటిస్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు. ఇంటర్న్‌షిప్ టైప్ అనుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెషర్స్ మాత్రం అప్లై చేసుకోండి. బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ రిలేటెడ్ అంటున్నారు కాబట్టి. ఓకేనా. కంప్యూటర్ సైన్స్‌లో ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయి కదా! వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. 21-24 వరకు అప్లై చేసుకోవచ్చు. బేసిక్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ కాన్సెప్ట్స్ అండ్ మెథడాలజీస్. ఓకేనా. క్యూఏ టెస్టింగ్ ఏదైతే ఉందో మాన్యువల్ టెస్టింగ్ గాని, ఆటోమేషన్ టెస్టింగ్ గాని వీటి మీద మీకు బేసిక్ నాలెడ్జ్ అడుగుతున్నారు. సిమిలారిటీ విత్ టెస్టింగ్ టూల్స్ అండ్ ఫ్రేమ్‌వర్క్స్. టెస్టింగ్ టూల్స్ అంటే సెలీనియం, సైప్రస్, ప్లేరైట్ ఉన్నాయి కదా! వాటి మీద. ఫ్రేమ్‌వర్క్స్ అయితే ఇంకా జేయూనిట్ గాని, టెస్టింగ్‌జీ గాని, కుకుంబర్ ఫ్రేమ్‌వర్క్స్ గాని ఇవైతే వస్తాయన్నమాట. స్ట్రాంగ్ అనలిటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. ఎక్సలెంట్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ అబిలిటీ టు ఫాలో ఇన్‌స్ట్రక్షన్స్, గుడ్ కమ్యూనికేషన్, టీమ్ వర్క్ స్కిల్స్ అడుగుతున్నారు. 24/5 ఎన్విరాన్మెంట్‌లో వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే 5 డేస్ ఆఫీస్ ఉంటుందన్నమాట. అండ్ వర్క్ లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్. ఎవరైతే టెస్టింగ్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నారో, లేదంటే వాళ్ళకి సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ మీద మంచి నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు ఈ పొజిషన్‌కి అప్లై చేసుకోవచ్చు. అప్రెంటిసే కాబట్టి మీకు పెద్ద వర్క్ అయితే ఉండదు. జస్ట్ బేసిక్‌గా ఉంటుంది. సో మిస్ చేసుకోవద్దు. ఫోర్త్ నోటిఫికేషన్ చూసుకుంటే మైక్రాన్ నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అసోసియేట్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ ఎనీ స్ట్రీమ్ ఆర్ డిసిప్లిన్. ఇది కూడా 2021-2024 వరకు అప్లై చేసుకోవచ్చు. టెక్నాలజీ చూసుకుంటే డాట్ నెట్, సి షార్ప్, యాంగులర్, జావా స్క్రిప్ట్, ఎంఎస్ ఎస్‌క్యూఎల్ అనమాట. డిజైన్, ఇంజినీరింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అప్లికేషన్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ఇన్ ఎ స్కేలబుల్ వే ఫర్ ఎ వరల్డ్ వైడ్ ఎంటర్ప్రైజ్. Analyze and troubleshoot system issues, collaborate closely with cross-functional teams for end-to-end testing and performance analysis of real-time data applications, solve issues, proactively identify new opportunities, and drive initiatives through to completion. ఓకేనా. అంటే వేరే టీమ్స్‌తో మీరు కొలాబరేట్ అయ్యి రియల్ టైమ్‌లో డేటా అప్లికేషన్స్ సంబంధించిన పర్ఫార్మెన్స్ అనాలిసిస్ కానీ, ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ గానీ, ఇష్యూస్ ఉన్నట్టు వాళ్ళు సాల్వ్ చేయడం గానీ చేయాల్సిందని అంటున్నారు. ఇదంతా బేసిక్ వర్క్ కల్చరే ఐటీ ఇండస్ట్రీలో. వర్క్ లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ ఉంటుంది.
సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ టెక్నాలజీస్ మీద నాలెడ్జ్ ఉన్నవాళ్ళు గాని, ఈ టెక్నాలజీస్ తెలిసున్న వాళ్ళు గాని అప్లై చేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఫిఫ్త్ నోటిఫికేషన్ చూసుకుంటే కాలిక్స్ నుంచి కస్టమర్ సక్సెస్ ఇంటర్న్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు. ఇదొక నాన్ ఐటీ రోల్ అనుకుంటున్నాను. క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అడుగుతున్నారు. ఎంబీఏ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ ఆర్ మార్కెటింగ్ వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 2021-2024 వరకు అప్లై చేసుకోండి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్, ప్రెజెంటేషన్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అడుగుతున్నారు. అబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ కొలాబరేటివ్ ఇన్ ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్, స్ట్రాంగ్ అనలిటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డిసిషన్ మేకింగ్ స్కిల్స్. Any certifications, knowledge or experience in networking technologies, routers, switches, subscriber management or related domain will be a plus. ఓకేనా? ఈ టెక్నాలజీస్ మీద మీకు ఏమైనా సర్టిఫికేషన్స్ గాని, నాలెడ్జ్ గాని ఉండుంటే మీరు ఈ పొజిషన్‌కి అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. అంటే అది ప్లస్ పాయింట్ అవుతుందంటున్నారు. ఫెమిలియారిటీ విత్ సీఆర్ఎం, టికెటింగ్, చాట్ అండ్ ఈమెయిల్ టూల్స్ అండ్ ప్లాట్‌ఫార్మ్స్ ఓకేనా? సీఆర్ఎం ప్లాట్‌ఫార్మ్స్ గాని లైక్ సేల్స్ ఫోర్స్, సర్వీస్ నౌ అంటే సర్వీస్ నౌ టికెటింగ్ వస్తుంది. చాట్ అండ్ ఈమెయిల్ ప్లాట్‌ఫార్మ్స్ వీటి మీద మీకు ఫెమిలియారిటీ ఏమైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు. వర్క్ లొకేషన్ చూసుకుంటే బెంగుళూరు అనమాట. సో, ఇంటర్న్ పొజిషనే కాబట్టి అప్లై చేసుకోండి ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా. ఈ 5 జాబ్ నోటిఫికేషన్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఎటువంటి కమ్యూనికేషన్ మెయిల్ వచ్చినా సరే అది మన ఫ్రంట్‌లైన్స్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కి మీరు ఫార్వర్డ్ చేయండి. సో దట్ దానికి రిలేటెడ్‌గా ఏమన్నా పోస్ట్ వేయడం జరుగుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఫ్యూ మోర్ జాబ్ నోటిఫికేషన్స్. డూ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్‌లైన్స్ మీడియా. సైనింగ్ ఆఫ్.